స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ఎందుకంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తూనే నంబర్ ఆఫ్ పర్సన్స్ చాలా మంది మీటింగ్ యాడ్ అవుతున్నారు. సో చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక మంచి సబ్జెక్టు మన తోబుట్టువుకు, అంటే ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి తల్లికి, ప్రతి ఇల్లాలికి, ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఈరోజు. ఈ సబ్జెక్ట్ను మన జాన్సన్ సార్ గారు చాలా ఉత్తమం, చాలా క్లియర్గా వివరంగా చెప్తారు. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఇది విన్నట్లయితే కన ప్రతి ఒక్కరం తప్పకుండా ఈ యొక్క ప్రోడక్ట్ను చాలా బాగా మార్కెట్లోకి తీసుకుని వెళ్ళొచ్చు. అయితే ఫ్రెండ్స్, మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. ఒక ఉత్తమమైనటువంటి కంపెనీలో మనం జాయిన్ అయి ఉన్నాం. ఈ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్. సో నేను కూడా దాదాపు 36 సంవత్సరాల నుంచి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇంత ఉత్తమమైనటువంటి కంపెనీ చూడలేదు, చూడబోను కూడా. సో మీ కంపెనీలోకి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. అది ముఖ్యంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని కన్నా రాగలిగినట్లయితే బిజినెస్ లైకి మనస్ఫూర్తిగా మనసే ప్రాథమికమైన దుర్గం అని సర్వదా జ్ఞాపకం ఉంచుకొని దానిని సడలించకుండా ప్రయత్నం చేసినట్లయితే కనుక ప్రతి ఒక్కరము ఇందులో సక్సెస్ కావచ్చు. ఎంతమంది అయినా ఇది దాదాపు ఒక పుష్పక విమానం లాగా ఎంతమంది వచ్చినా కూడా ఇందులో వేకెన్సీ ఉంటుంది. సో ఈరోజు నేను మనకందరికీ సుపరిచితులు, మన ఉత్తమ నాయకులు, ప్రతి అణువు ప్రతి క్షణము మనల్ని ఫాలో చేస్తూ మనల్ని చైతన్యపరుస్తూ ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ లోకి మనకు తీసుకుని వెళ్తున్నటువంటి మన జాన్సన్ సార్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వారు చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు మనందరి కోసం. సో వారికి మనం ఏమి ఇవ్వగలం? కనీసం ఇక్కడ మనకు పబ్లిక్ మీటింగ్ లో లేం కాబట్టి కనీసం మనం చిటికలేసైనా వారికి స్వాగతం చెప్దాం. వెల్కమ్ సార్, జాన్సన్ సార్. మిమ్మల్ని మా మొత్తం టీం తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క ఉత్తమమైనటువంటి సలహాలు మాకు చాలా అవసరం. సో జాన్సన్ సార్ గారు ఎక్కడ ఉన్నారు? సార్ వచ్చాను. వచ్చేసారా? ఇప్పుడు వస్తాను సార్. తర్వాత క్లోజింగ్ లో మీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ క్లోజ్ చేస్తాను సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ముందుగా మనందరం ప్రకటించుకున్నటువంటి మీకు అనౌన్స్ చేసినటువంటి ప్రకారంగా మనం ఈరోజు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, చక్కని ప్రోడక్ట్, చాలా తక్కువలో ఉమెన్కి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. రైట్. సో చాలా చక్కని ఫాలో అప్ అనేటువంటిది మీరు చేశారు. చాలా చక్కగా అందరూ యాడ్ అవుతున్నారు, ఇంకా యాడ్ అవుతున్నారు. మధ్యలో మిస్ అవ్వకూడదు ఎవరు కూడాను అనేటువంటి దాంతోనే. ఓకే, రైట్. సో అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఎంఐ గుడ్ ఈవినింగ్. సో కాబట్టి మనము డైరెక్ట్గా ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. నేను నా స్క్రీన్ని షేర్ చేస్తున్నాను. పాయింట్స్ రాసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రాసుకుంటూ ఉండండి. రాసుకోకపోయినా చక్కగా గుర్తుపెట్టుకునేటువంటి సీక్వెన్స్లో విన్నా పర్వాలేదు. ఓకే, రైట్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? థమ్స్ అప్.
ఓకే. రైట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేద ప్రపంచంలోకి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ ప్రకృతి మానవుడికి ప్రసాదించినటువంటి ఎన్నో వరాల్లో ఆయుర్వేదం అనేటువంటిది చాలా గొప్పదనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూనే ఉంటాం. చెప్పుకుంటూనే ఉంటాం. ఎంత చెప్పినా గానీ ఆ వరం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా గానీ తక్కువే అవుతుంది. రైట్? భగవంతుడు మనిషికిచ్చినటువంటి దాంట్లో అన్ని వేదాల్లో గూడా ఆయుర్వేదం అనేటువంటి వేదం అద్భుతమైనటువంటి వేదం. రైట్. ఈ ఆయుర్వేదం అంటే ఏమిటి? అదే విధంగా జీవన అంటే ఏంటి? ఇది ఆయుర్వేద అంటే 2 పదాల సమాహారంగా మనకు కనబడుతుంది గదా! ఈ 2 పదాలకు అర్థం ఏంటి అనంటే ఆయుర్ అంటే జీవన, వేద అంటే శాస్త్రము. సో, జీవితానికి పనికొచ్చేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, ఈ యొక్క శాస్త్రాన్ని ఆయుర్వేద అంటున్నాం. దీన్నే గనక మనం ఇంగ్లీష్‌లో చెప్పుకోవాల్సి వస్తే ది సైన్స్ ఆఫ్ లైఫ్, ది సైన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఆయుర్వేద అనేటువంటిది మూడిటి మీద బేస్ అయి పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మూడిటి మీద బేస్ అయి పనిచేస్తుంది. వాత, పిత్త, కఫ. ఈ వాత, పిత్త, కఫాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాత, పిత్త, కఫాలు అనేటువంటిది 42 అవయవాల్లో సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఆరోగ్యంగా కొనసాగుతుంది. అదే విధంగా వాత, పిత్త, కఫాలతో పాటు మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు, టిష్యూస్ అంటారు ఇంగ్లీష్‌లో. ఈ ధాతువులు ఏవైతే ఉన్నాయో, ఈ ధాతువులన్నీ గూడాను సమతుల్యంగా మెయింటైన్ అయినప్పుడు ఆరోగ్యం అనేటువంటిది మనకు సంతరిస్తుంది. దీన్ని ఆయుర్వేదం ఏ విధంగా చెబుతుంది? సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనస్వస్థ ఇత్య అభిధీయతే. అంటే ఏదైతే వాత, పిత్త, కఫాలు ఏవైతే ఉన్నాయో అవి సమతుల్యంగా ఉండాలి. లోపలికి తీసుకునేటువంటి పదార్థాలు సమతుల్యంగా ఉండాలి. బయటికి వెళ్ళవలసినటువంటి పదార్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి. అదే విధంగా రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర ఇవేవైతే ఉన్నాయో ధాతువులు 7 టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 టిష్యూస్‌లో సమతుల్యత అనేటువంటిది ఏ మనిషి అయితే సాధిస్తాడో ఆ మనిషి దరికి అనారోగ్యం అనేటువంటిది ఎంత మాత్రమూ దరి చేరదు. రస అంటే రసం అంటే ఒక సిరంజిలోకి మనం గనక బ్లడ్‌ని ఒక మనిషిలో నుంచి బ్లడ్‌ని మనం తీసుకొని కాసేపు అలా ఉంచినట్లయితే రక్తము అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో ప్లాజ్మా అంటామో సో అది వేరైపోతుంది. సో న్యూట్రిషన్ ప్రీణనం అంటారు సంస్కృతంలో. ప్రీణనం ప్రీణనం, జీవనం, లేపనం, స్నేహోద్ధారణం, పూరణం అంటే ఒక చిన్న లైన్‌లో మన ఆరోగ్యాన్ని చెప్పడం అనేటువంటిది మన ఆయుర్వేద శాస్త్రానికి తప్ప మరి ఏ ఇతర శాస్త్రానికి కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. సో మిత్రులారా, బ్లడ్ ఇది జీవన ఫంక్షన్ చేస్తుంది. మాంస ఏవైతే కండరాలు ఉన్నాయో ఈ కండరాలు, అదే విధంగా మేధ ఈ కండరాలు, మాంసం ఇదంతా కూడా ఒద్దిగ్గా ఒదగడానికి, అదే విధంగా అస్థి అంటే మన ఈ ఎముకలే లేకపోతే ఈ ఆకారం ఇలా నిలబడుతుందా? సో, నెక్స్ట్ అస్థి. అదే విధంగా మజ్జ అంటే బోన్ మ్యారో లోపల ఎర్ర రక్త కణాలు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యేది అక్కడే. నెక్స్ట్ వచ్చేసి శుక్ర అంటే స్పెర్మ్ స్పెర్మ్ అన్నమాట. సో, కాబట్టి ఒక్క నిమిషం యాడ్ అవుతూనే ఉన్నారండి. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో సమతుల్యం గనక ఉంచినట్లయితే మన ఆరోగ్యం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది ఆరోగ్యంగా ఉంటుంది. మనం అనారోగ్యం పాలనేటువంటిది కాము. నెక్స్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్. చాలా మంది కస్టమర్స్ వచ్చుండొచ్చు. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏమండి దీని గురించి మేము తీసుకున్నటువంటి ప్రొడక్ట్ అనేటువంటిది ఎక్కడో చోటుకెళ్ళి పలానది ఇవ్వమంటే పలానా దానికి ఇవ్వమంటే ఇస్తారు కదా! అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు మీ కష్టార్జితాన్ని ఏదైతే మీరు కష్టపడి సంపాదించిన మీ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రొడక్ట్‌ని ఒక దానికి వెల చెల్లిస్తున్నప్పుడు మీరు పెట్టేటువంటి డబ్బుకు సరైనటువంటి వస్తువు వస్తుందా లేదా అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. సో, ఇలాగా మీరు పెట్టేటువంటికి సరైనటువంటి ప్రొడక్ట్ అనేటువంటిది అందుతుంది అనేటువంటి దాన్ని తెలియజెప్పడమే ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఏం ప్రొడక్ట్ దొరుకుతుంది? దాంట్లో వాడబడినటువంటి వస్తువులేంటి? ఎవరు దాన్ని తయారు చేశారు? దానికున్నటువంటి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఏంటి? ల్యాబ్స్ నుంచి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా తెలిస్తే మనం కాన్ఫిడెంట్‌గా ఆ ప్రొడక్ట్‌ని వాడటానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్‌గా గనక మన సెషన్‌లో కూర్చున్నట్లయితే మిత్రులారా మన ప్రొడక్ట్ తీసుకున్నటువంటి కస్టమర్ ఎవరు కూడా కంపెనీ మీద భరోసాతో ప్రొడక్ట్ అనేటువంటిది తీసుకోవట్లేదు. కేవలం డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి వారికి సంబంధించి వారికి ముఖపరిచయం ఉన్నటువంటి
మీ మీదనే వారి భరోసా నుంచి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వటం, మంచి సమాచారం ఇవ్వటం అనేటువంటిది డిస్ట్రిబ్యూటర్లకు మన నైతిక బాధ్యత. సో ఈ నాలెడ్జ్ అనేటువంటిది మనకు కీ సక్సెస్ అవ్వడానికి మనకు కీ లాగా పనిచేస్తుంది. సో ప్రోడక్ట్ అనేటువంటిది గొప్ప ప్రోడక్ట్, దాని వెనకాల ఉన్నటువంటి తయారీ విధానం, దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రవేత్తలు గొప్పగా ఉంటేనే ఆ ప్రోడక్ట్ అనేటువంటిది గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. ఆ ఫార్ములా అనేటువంటిది అంత గొప్పగా ఉంటుంది. సో మన ప్రోడక్ట్ వెనకాల ఉన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే ఆచార్య డాక్టర్ డిబిఏ నారాయణ గారు. ఆచార్య డాక్టర్ డిబిఏ నారాయణ గారు. ఈయన గారికి 47 సంవత్సరాల అపారమైనటువంటి ఆయుర్వేద ఎక్స్పీరియన్స్ ఉందండి. టోటల్గా 45 అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. అతను ట్రైనీగా చేసినటువంటి 2 ఇయర్స్ కనుక మనం తీసుకున్నట్టయితే 47 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆయనకు సొంతం. సో ఇంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అంటే మన వయసుకు మించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆయనకు మాత్రమే సొంతం. అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్, ఆయన జీవిత కాలంలో ఎన్నో గోల్డ్ మెడల్ అనేటువంటిది ఆయన తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 20కి పైగా పేటెంట్ ఫార్ములాస్ కలిగి ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రవేత్త. 20కి పైగా పేటెంట్ ఫార్ములాస్ కలిగి ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రవేత్త. అలాగే ఎన్నో ఆయుర్వేద గ్రంథాలకు ఆయన రచయిత. అదేవిధంగా ఆయనకు భారత ప్రభుత్వం పతంజలి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది ప్రదానం చేయడం జరిగింది. ఎందుకో తెలుసా? ఏదైతే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రచించబడినటువంటి చరక సంహిత, సుశ్రుత సంహిత అనేటువంటి పురాతన ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలను క్రోడీకరించి వాగ్భటాచార్యులు అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథాన్ని రచించారు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో. సో మానవాళికి అవసరం అని చెప్పేసి చరక సంహిత, సుశ్రుత సంహితలో ఉన్నటువంటి సూత్రాలను, ఆ ఫార్ములాస్ను చాలా సులభంగా మానవాళికి అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మన వాగ్భటాచార్యులు అష్టాంగ హృదయంలో దాన్ని సింప్లిఫై చేసి అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంకా సులభంగా దాన్ని ఇచ్చేయటానికి, అందించడానికి ఆయన కృషి సలిపి ఎన్నో గ్రంథాలను రాశారు. ఆ అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథం మీద, అదేవిధంగా చరక సంహిత, సుశ్రుత సంహిత అనేటువంటి గ్రంథం మీద అపారమైనటువంటి పట్టు సంపాదించినందుకు గాను భారత ప్రభుత్వం ఆయన గుర్తించి పతంజలి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా సో ఈయనకు ఉన్నటువంటి అనుభవం అనేటువంటిది పెద్ద పెద్ద కంపెనీల్లో చీఫ్ సైంటిస్ట్ గా పనిచేసినటువంటి అనుభవం. డాబర్, ర్యాన్బాక్సే, హిందుస్థాన్ లివర్ ఇటువంటి కంపెనీల్లో టాప్ లెవెల్లో పనిచేసినటువంటి అనుభవం ఆయనకు సొంతం. సో ఇటువంటి అనుభవజ్ఞులు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అంటే సామాన్యంగా ఉండవు కదా, ప్రతిష్టాత్మకమైనటువంటి సర్టిఫికేట్స్ కూడా దానికి రావటం జరిగింది. జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీషనర్, అదేవిధంగా రాప్టర్ కోర్స్ సర్టిఫికేషన్, నాన్ జిఎంఓ సర్టిఫికేషన్. అంటే మనం ఏవైతే ప్రోడక్ట్ తయారు చేయడానికి మూల పదార్థాలను వాడుతున్నామా ఆ మూల పదార్థాలన్నీ కూడాను ఏ వృక్షం నుంచి అయితే తీస్తున్నా ఆ వృక్షం అనేటువంటిది జెనెటికల్లీ మాడిఫైడ్ కానటువంటి వృక్షాల నుంచి ఆ యొక్క ఫార్ములా దాన్ని తీయటం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్. ఆయుష్ అంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఉండటం మనం గమనిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ఉంటారు, కేంద్ర మంత్రిత్వ శాఖ ఉండింది. ఆయుష్ లో 2 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ సర్టిఫికేషన్, 2 ప్రీమియం సర్టిఫికేషన్. స్టాండర్డ్ సర్టిఫికేషన్ అంటే లోకల్ గా మనం ఎక్కడైనా కానీ దాన్ని మనం అమ్ముకోవచ్చు, లోకల్ ప్రమాణాల ప్రకారంగా తయారైనటువంటి ప్రోడక్ట్ గా ఆ సర్టిఫికేట్ వస్తుంది. అదే విధంగా ఇంటర్నేషనల్ గా మనం సేల్ చేసుకోవచ్చు, మార్కెట్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రోడక్ట్ కు మాత్రమే లభించేటువంటి సర్టిఫికేషన్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్. మీరు మార్కెట్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆయుష్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ లభించడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అనేటువంటి ప్రోడక్ట్ మీకు దొరకాలంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి కంపెనీలు మాత్రమే తయారు చేస్తున్నాయి. అటువంటి దాంట్లో ప్రప్రథమైనటువంటి కంపెనీ మన మై లైఫ్ స్టైల్ కంపెనీ. ద నెక్స్ట్, సో అటువంటి గొప్ప కంపెనీ, గొప్ప ప్రోడక్ట్ అనేటువంటిది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ గా మనం చెప్తాం, ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ మనం చెప్తాం. కానీ ప్రపంచమే దాన్ని గుర్తించింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్థ ది ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి సంస్థ
ది బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్‌గా దీన్ని గుర్తించింది 2019 సంవత్సరంలో. దానికి ఒక అవార్డ్ రావడం జరిగింది. ది బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డ్ అనేటువంటిది మన యొక్క ఎలిమెంట్ వెల్‌నెస్ బ్రాండ్‌కి రావడం జరిగింది. సో ఏంటంటే దాంట్లో గొప్పతనం అంటే ఇండియన్ ఎంఎల్ఎం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కంపెనీలకి ఇంతవరకు ఇప్పటివరకు ఈ యొక్క అవార్డ్ అనేటువంటిది రావటం జరగలేదు. మొట్టమొదట వచ్చింది మై లైఫ్ స్టైల్ కంపెనీకే రావటం జరిగింది. ఇప్పటివరకు ఎన్ని కంపెనీలకు వచ్చిందనంటే ఒక కంపెనీకే వచ్చింది. అది కూడా మై లైఫ్ స్టైల్ కంపెనీలకే వచ్చింది. సాధారణంగా ట్రెడిషనల్ మార్కెట్‌లో 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క సర్టిఫికేషన్, ఈ యొక్క అవార్డ్ అనేటువంటిది మనకు కేవలం 5.5 సంవత్సరాల్లో రావటం జరిగింది. సో కాబట్టి దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ అనేటువంటిది, ఈ బ్రాండ్ అనేటువంటిది ఎంత సమర్థవంతమైనటువంటి బ్రాండ్ అనేటువంటిది. అదే విధంగా సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రొడక్ట్ మన హీరో ఆఫ్ ది డే వుమెన్ కంపానియన్. వుమెన్ అంటే స్త్రీ, కంపానియన్ అంటే స్నేహితురాలు. అంటే ఇది వుమెన్‌కి ఒక స్నేహితురాలు లాంటి ప్రొడక్ట్ అన్నమాట. ఒక మంచి స్నేహితురాలు వుమెన్‌కి. చూడండి ఇక్కడ ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు. ఇది చూడండి ఇక్కడ ఉన్నటువంటి లోగో ఏదైతే ఉందో ఈ లోగోలో పంచభూతాలు పంచభూతాలను తీసుకొని ఆ పంచభూతాలు అనేటువంటిది మనకు కనిపించేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఎందుకు మనము వుమెన్ యొక్క హెల్త్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి? ఎందుకు మనం ప్రత్యేకంగా ఈరోజు సెషన్‌లో వుమెన్‌కి సంబంధించి జస్ట్ చిన్న ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుందనంటే, వుమెన్ హెల్త్‌ని ప్రభావితం చేయగలిగినటువంటిది వుమెన్ మెనిస్ట్రేషన్ అన్నమాట. మిగతా వాటికన్నిటిని వుమెన్‌కి సంబంధించినటువంటి మిగతా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఆ శక్తి ఈ మెనిస్ట్రేషన్‌కి సంబంధించి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 30% వుమెన్స్ ఉండటం జరిగింది. 33.5 కోట్లు పైన వుమెన్స్ ఉన్నారు. అంటే 355 మిలియన్ స్త్రీలు అనేటువంటిది మెనిస్ట్రేషన్‌లో ఉన్నారు. అంటే నెలసరి అనేటువంటి ఈ యొక్క ఫేజ్‌లో ఉన్నారు. సో దీంట్లో వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ నడి వయసు వరకు అదే విధంగా స్త్రీ ధర్మం నిలిచిపోయేంత వరకు అంటే ఋతుక్రమం అనేటువంటిది ఆగిపోయేంత వరకు ఉన్నటువంటి వాళ్ళు 30% అయితే దీంట్లో రకరకాల ఫేజుల్లో రకరకాల బాధలు పడుతున్నారు. చిన్న పిల్లల కాడి నుంచి మనం తీసుకున్నట్లయితే పిల్లలు అంటే 11 సంవత్సరాలు, 8 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు మెన్స్ట్రుయేషన్ దశలో వచ్చినటువంటి వాళ్ళు పెద్ద పిల్లలైనటువంటి వాళ్ళల్లో ఈ పీరియడ్స్‌లో వచ్చేటువంటి సమస్యల కారణంగా స్కూల్ మిస్ అవుతున్నటువంటి వాళ్ళు, అదే విధంగా కాలేజెస్ మిస్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు చూస్తూనే ఉండుంటారు కూడా. పొత్తికడుపులో నొప్పి రావటము, అదే విధంగా కంఫర్టబుల్‌గా లేకపోవటము, ఇబ్బందికరంగా ఉండటం, ఇటువంటి సమస్యలతో పిల్లలు స్కూల్‌కి దూరం అవ్వకపోవటం, అదే విధంగా కాలేజ్‌కి వెళ్ళలేని పరిస్థితికి ఫేస్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఒక వర్కింగ్ వుమెన్ చూసుకుంటే గనక తను ఇంటి పని చూసుకోవాలి. అదే విధంగా జాబ్‌లో ఉన్నటువంటి వీటిని మెయింటైన్ చేయాలి. సో ఎంత కష్టమైనటువంటి పని. అదే విధంగా ఒకవేళ హోమ్ మేకర్‌గా ఉన్నప్పటికిని స్త్రీ అనేటువంటిది ఒకే సమయంలో కామన్‌గా మనం చెప్పుకుంటాం కదా! శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్ ఒకే సమయంలో ఎక్కువ పనులను చక్కబెడుతుంది అని. అదే విధంగా ఇంట్లో గనక అలా చక్కబెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే వుమెన్. అందుకనే వుమెన్ ఎప్పుడు స్పెషల్ అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులు పిల్లలకి ఏం కావాలో చూడాలి, భర్తకి ఏం కావాలో చూడాలి, అత్తమామలకి ఏం కావాలో చూడాలి. ఆఫ్‌కోర్స్ ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు చాలా అరుదనుకోండి. సో ఇటువంటి అన్ని పనులను ఒకే సమయంలో వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళకి సైకిల్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకెంత ప్రాబ్లమ్ ఉంటది. పీరియడ్స్‌లో నొప్పి గానివ్వండి, కంఫర్టబుల్‌గా లేకపోవటం వల్ల సమస్యలుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రైట్? అదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సుమారుగా 30% అనేటువంటిది ఇండియన్ పాపులేషన్‌లో మెన్స్ట్రుయేషన్‌లో ఉన్నటువంటి స్త్రీలున్నారు. ఋతు కార్యక్రమం జరుగుతున్నటువంటి మహిళలున్నారు అని మనం చెప్పుకున్నాం. ఇందులో ఉదాహరణకు 100 కోట్లు భారత జనాభా ఉంటే 30% అందులో అంటే ఒక 30 కోట్ల స్త్రీలు మెన్స్ట్రుయేషన్‌లో ఉన్నారు. 30 కోట్ల స్త్రీలు మెన్స్ట్రుయేషన్‌లో ఉంటే అందులో 32% అంటే ఉదాహరణకు 100 మంది స్త్రీలు మనం లెక్కలోకి తీసుకుంటే 100 మందిలో 32 మంది నెలసరి సైకిల్‌లో ఉన్నటువంటి వాళ్ళలో 32 మంది ఈ నెలసరిలో వచ్చిన నొప్పితోనో, దుర్వాసనతోనో, వైట్ డిశ్చార్జ్‌తోనో, మానసిక ఒత్తిడితోనో, ఏదో ఒక రకమైనటువంటి హెవీ బ్లీడింగ్‌తోనో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఎంత 32% 100 మందిలో 32 మంది ఈ యొక్క
దీంతో బాధపడుతున్నారు. కొంతమందికి ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. మేనేజ్ చేయగలిగినప్పుడు కాసేపు పడుకుంటేనో, లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకుంటేనో, లేకపోతే ఇంకేదో చేస్తే తగ్గిపోతే, లేదంటే ఒక రోజు ఆగితే తగ్గిపోతుంది అన్నప్పుడు దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. దానికి ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే ఈ మెన్‌స్ట్రుయేషన్‌లో వచ్చేటువంటి సమస్యలు అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మిగతా ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువచ్చేటువంటి, మిగతా ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేటువంటి ఆస్కారం అనేటువంటిది ఎంతో ఉన్నది. రైట్. నెక్స్ట్. సో, స్త్రీలకు ఉన్నటువంటి గొప్ప వరం ఏంటనంటే, మరొక మనిషిని ఈ భూ ప్రపంచంలోకి ఆహ్వానించగలగటం, మరొక మనిషికి ప్రాణం పోయటం అనేటువంటిది స్త్రీకి ఉన్నటువంటి గొప్ప వరం. దానికోసమే ఈ మెన్‌స్ట్రుయేషన్ ప్రక్రియ అనేటువంటిది భగవంతుడు స్త్రీకిచ్చారు. రైట్. ఈ మెన్‌స్ట్రుయేషన్ సాధారణంగా ఎప్పుడు మొదలవుతుందనంటే 8-15 ఏళ్ల మధ్యలో సర్వసాధారణంగా స్టార్ట్ అవుతుంది. పూర్వకాలంలో సుమారుగా ఇది 13, 14, 15 ఏళ్లలో జరిగేటువంటిది. కానీ మన ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైల్ అనేటువంటిది పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఈ సైకిల్ స్టార్ట్ అవ్వటం అంటే పెద్దవాళ్ళు అవ్వటం, పుష్పవతులు అవ్వటం అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది చాలా చిన్న వయసులో జరిగిపోతుంది. కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ఏ టైంలో జరుగుతుంది? 8-15 ఏళ్ల మధ్యలో జరుగుతుంది. ఈ 8-15 ఏళ్ల మధ్యలో మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం, ఋతుక్రమం అనేటువంటిది కొందరిలో 45 ఏళ్ల వరకు, కొందరిలో 55 ఏళ్ల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. సో, ఈ 8-15 మధ్యలో స్టార్ట్ అయ్యేటువంటిది ఇది 40-55 సంవత్సరాల వరకు కొనసాగుతూ, ఆ తర్వాత ఆగిపోవటం, క్రమంగా ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మెనోపాజ్ స్టేజ్ అంటారు. సో, ఈ సందర్భంలో కూడా తలెత్తేటువంటి కొన్ని సమస్యలుంటాయి. దానికి కూడా మన దగ్గర చక్కని పరిష్కారాలున్నాయి. ఉమెన్ కంపెనీని వాడటం ద్వారా మెనోపాజ్‌లో వచ్చేటువంటి సమస్యలను కూడా తగ్గించడం కుదురుతుంది. దూరం చేయడం కుదురుతుంది. సో, ఉమెన్ యొక్క శరీరంలో 2 ముఖ్యమైనటువంటి అవయవాలనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. 2 ప్రధానమైనటువంటి రోల్‌ని ప్లే చేస్తుంటాయి. నా వాయిస్ క్లియర్‌గా వస్తుందా? నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. నాకు కనిపిస్తున్నటువంటి వాళ్ళు కొందరున్నారు. ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకే. థాంక్ యూ. క్లియర్. ఓకే. రైట్. థాంక్ యూ. సో, ఇది చూడండి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌లో ముఖ్యంగా చెప్పుకునేటువంటిది వచ్చేసి, ఇదిగోండి, మనకు స్త్రీలు ఋతుక్రమంలో ఉన్నప్పుడు సాధారణంగా ఇప్పుడు 1వ తారీఖున మొదలైంది. నెలసరి అనేటువంటిది మొదలైంది. అక్కడి నుంచి 4, 5 రోజులు అవుతుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. అక్కడి నుంచి 4, 5 రోజులు గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈ ఫెర్టిలిటీ ఫేజ్ అంటే గర్భం ధరించేటువంటి సమయం అనేటువంటిది మొదలవుతుంది. సో, అక్కడి నుంచి ఒక వారం రోజుల పాటు అది ఉంటుంది. ఆ తర్వాత 28 రోజులు, ఈ 28 రోజులు సైకిల్ అని చెప్పబడుతున్నప్పటికిని సాధారణంగా ఇది 21 రోజుల నుంచి 35 రోజుల్లో వారి యొక్క శరీర ధర్మాలను బట్టి ఇది సైకిల్ అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది. అందరిలో ఒకలా ఉండటం అనేటువంటిది ఉండటం లేదు. సో, ఈ క్రమంలో ఈ ఆర్గాన్స్‌లో మనకు మొట్టమొదటి విషయం వచ్చేసి, ఒక నెల ఎగ్ అనేటువంటిది, మీకు నా కర్సర్ కనబడుతుందో లేదో? ఒక్క నిమిషము. రైట్. ఇదిగోండి, మార్క్ చేశాను. ఈ ఓవరీ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒక నెల వచ్చేసి ఈ విధంగా ఆల్టర్‌నేట్ మంత్స్, ఒక నెల లెఫ్ట్ సైడ్ నుంచి అయితే, ఒక నెల రైట్ సైడ్ నుంచి, ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 నుంచి అన్నమాట. సో, కాబట్టి ఈ విధంగా ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సో, ఈ విధంగా ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ యొక్క ఫలదీకరణం అనేటువంటిది జరిగినప్పుడు ఈ గోడ అనేటువంటిది, ఇవేవైతే ఉన్నాయో ఈ పల్చగా ఉన్నటువంటి గోడలు మందంగా అవ్వాలి. లేనట్టయితే గర్భధారణ అనేటువంటిది నిలబడటం అనేది జరగదు. సో, కాబట్టి మిత్రులారా, ముందుకెళ్దాం. సో, ఈ సమస్యలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యమైనటువంటి కారణము ప్రాపర్ డైట్ తీసుకోకపోవటము, డైట్‌లో బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయకపోవటము, సరైనటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటివి తీసుకోకపోవటము. నెక్స్ట్, తీసుకోకూడనటువంటి జంక్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి న్యూట్రిషన్ లేనటువంటి ఫుడ్ అనేటువంటిది అతిగా తీసుకోవటము. నెక్స్ట్, ఎనిమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత, రక్తంలో ఎర్ర రక్త కణాలు అనేటువంటిది తక్కువగా ఉండటము. అలా ఉన్నప్పుడు ఎనిమిక్ కండిషన్ అంటారు. అంటే కళ్ళల్లో కానివ్వండి, అదే విధంగా గోర్లల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఈ గమ్స్ కానివ్వండి, తెల్లగా పాలిపోతుంటాయి. ఎనిమిక్ కండిషన్, రక్తహీనత అంటారు. అది ప్రధానమైనటువంటి కారణం. నెక్స్ట్ కారణం వచ్చేసి స్ట్రెస్, మానసిక ఒత్తిడి. మీరు ఇక్కడ బొమ్మల్ని చూడొచ్చు. బొమ్మలు చూస్తూ అర్థం చేసుకుంటూ చెప్పింది ఇది చేసుకోవచ్చు.
సో స్ట్రెస్, మానసిక ఒత్తిడి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేటువంటిది సరిగా లేకపోయినా గానీ ఈ ఈ యొక్క ప్రాబ్లమ్ సైకిల్‌లో అబ్‌స్ట్రక్షన్స్ అనేటువంటిది వస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎక్కువ ఎవరిలో ఉంటుంది అనంటే 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీలలో ఇప్పుడు థైరాయిడ్ సమస్యలనేటువంటిది ఎక్కువగా రావడం జరుగుతుంది. వీళ్ళల్లో థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్ వల్ల పీరియడ్స్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం లేదా పీరియడ్స్‌లో సమస్యలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ, డయాబెటిస్, షుగర్ అంటే చక్కెర వ్యాధి, బాగా లావుగా అయిపోవటము, ఆ తర్వాత హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, ఇటువంటివి ప్రధాన కారణాలుగా మనం కూడా వీటిని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కన్జంప్షన్ ఆఫ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అనంటే మనం చెప్పుకున్నాం కదా! ఈ పిజ్జాలు, బర్గర్‌లు అనేటువంటి అలాంటివి. పీచు పదార్థం తక్కువగా ఉండి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటివి, అదేవిధంగా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్స్ తక్కువగా ఉన్నటువంటి, అదేవిధంగా ఫ్రైడ్ ఐటెమ్స్, హై సాల్టీ ఎక్కువ ఉప్పు ఎక్కువ తీసుకోవటం, అదేవిధంగా టూ మచ్ స్వీట్స్, ఎక్కువగా స్వీట్స్ ఇస్తున్నారేమో ఫంక్షన్‌లకి వీటికి తీసుకెళ్ళి, ఆ స్వీట్స్ మీకు తినకుండా మీ పిల్లలకి తీసుకొస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. రైట్. సో ఇవి కారణాలు. నేను మీరు కనిపించే బార్‌ని అటు ఇటు మార్చుకుంటూ మాట్లాడాల్సొస్తుంది. ఇది ఒక్కొక్కసారేమో మారను అంటుంది. రైట్. ఎందుకంటే నాకు స్క్రీన్ సరిగ్గా కనపడట్ల. రైట్. సో దీనివల్ల ఏంటి ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలు ముఖ్యంగా ఏమేమిటి? ఆబ్సెన్స్ ఆఫ్ సైకిల్. నెలసరి పూర్తిగా ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అవునా? మొట్టమొదటి సమస్య ఏంటి? నెలసరి పూర్తిగా రాకుండా ఆగిపోతుంది. ఎప్పుడో. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్. వస్తే త్వరగా వస్తుంది. నెలలోనే 2 సార్లు, 3 సార్లు వస్తుంది. లేదంటే 2, 3 నెలల తర్వాత వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అనేటువంటిది తెలీదు. సో మీటింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఉమెన్ కంపెనీ వాడినటువంటి వ్యక్తులు మన టీమ్‌లో ఉన్నారు. సుమారుగా 5 సంవత్సరాల క్రితం వాడినటువంటి వాళ్ళు, 6 సంవత్సరాల క్రితం వాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారు రిజల్ట్ కూడా చెప్పబోతా ఉన్నారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ అంటే ఎప్పుడొస్తుందో తెలీదు. నెలలో 2, 3 సార్లు రావచ్చు, లేదా 2, 3 నెలలకోసారి రావచ్చు, లేదా 6 నెలలకు రావచ్చు, లేదా సంవత్సరానికి రావచ్చు. ఎప్పుడొస్తుందో తెలీదు. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ క్వాంటిటీ అంటే కొంతమందిలో హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్కువగా అయిపోతుంది. కొంతమందిలో అయిందా, అవ్వలేదా అన్నట్టుగా బ్లీడింగ్ అవుతుంది. నెక్స్ట్ సో వీటి వల్ల ఏమవుతుంది? యాంగ్జైటీ పెరిగిపోతుంది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి, టార్చర్ పెరిగిపోతుంది. అంటే అనుభవించే వాళ్ళకి ఇది ఎక్కువగా ఫీల్ అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెయిన్‌ఫుల్ సైకిల్‌లో వచ్చేసి పెయిన్ ఎక్కువగా పెరిగిపోతుంది. పొత్తి కడుపులో నొప్పి, పక్కల్లో నొప్పి, కొంతమంది నడుముల్లో నొప్పి, బ్యాక్ పెయిన్, ఇటువంటి పెయిన్స్ అనేటువంటిది ఇదవుతుంది. నెక్స్ట్ వచ్చేసి PMS, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. అంటే రేపు, ఎల్లుండి లేదా అవతల ఎల్లుండి ఒక 2, 3 రోజులు ముందుగానే దీనికి సంబంధించిన భయంతో నిద్ర లేకపోవటం, మూడ్ అనేటువంటిది చేంజ్ అయిపోవటం. చాలామంది ఆ మూడ్‌ని గూడా మనం పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తా ఉంటాం. ఇంట్లో వాళ్ళ మీద కోపడతా ఉంటాం. నో అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కావాలని చేసేది కాదు. వాళ్ళ లోపల ఉన్నటువంటి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, వాళ్ళ యొక్క మానసిక స్థితి మారిపోవటం వల్ల వాళ్ళు అబ్నార్మల్‌గా బిహేవ్ చేయటం, చిన్నదానికే కోపపడటం, ఇలాంటివి సంభవిస్తా ఉంటాయి. సో కాబట్టి మనం సంయమనం పాటించాలి. రైట్. కొన్ని సందర్భాల్లో. రైట్. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ పెయిన్, పొత్తి కడుపులో నొప్పి, అదేవిధంగా ఇటువంటి అనేటువంటిది రేపు, ఎల్లుండి ఉందనగానే ముందుగా ఈ ఆందోళనతో ముందుగానే మొదలైపోతూ ఉంటాయి. ఓకే. సో దీనికి మనం పరిష్కారంగా ఇప్పుడు ఏం చేస్తున్నాము? అంటే మార్కెట్‌లో దొరికేటువంటి హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేసేటువంటి కెమికల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం. స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నాం. డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం. ఇటువంటియన్నీ కూడాను ఏం చేస్తాయంటే తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి దీర్ఘకాలికమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌ని మనకు ఇస్తున్నాయి. లాంగ్ టైమ్ వీటిని వాడటం వల్ల 1, 2 సార్లు ఓకే. కానీ మనం ఎక్కువగా ఏమైపోయింది? మనకు వెంటనే రిలీఫ్ కావాలి. మనం ఏం చేస్తున్నాం? రాగానే అప్పటి వరకు పట్టించుకోకుండా ఉండి అప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాము? వెళ్ళిపోయి వెంటనే పరిష్కారం కావాలని చెప్పేసి సింథటిక్ కెమికల్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే లాంగ్ టైమ్‌లో మన హెల్త్ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. వేరే రకాలైనటువంటి రోగాలను వీటిని డబ్బులిచ్చి మనం కొనుక్కొని వాటిని ఆహ్వానించినట్టుగా అయిపోతుంది. రైట్. నెక్స్ట్
సో ఇటువంటి లైఫ్ బాగుంటుందా, లేదా న్యాచురల్ గా చేస్తే బాగుంటుందా చెప్పండి. న్యాచురల్ అయితే థమ్స్ అప్, మా కెమికలే కావాలంటే ఇలా పెట్టండి. రైట్, రైట్. ఏమండి కొంతమంది చూపించట్లేదు, వినబడట్లేదేమో వాళ్ళకి. కొంతమంది ఓకే. థ్యాంక్ యూ. రైట్, రైట్, రైట్. సో న్యాచురల్ అనేటువంటిది ఏదైనా ఉందని మనం వెతికినట్లయితే మనకు మంచి ప్రోడక్ట్, చక్కని ప్రోడక్ట్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఉంది. ఉమెన్ కంపానియన్ ఇందాకే మనం చెప్పుకున్నాం. ఇది స్త్రీలకు ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇది నాన్ హార్మోనల్ ఫార్ములా. ఇది హార్మోన్స్‌ని ప్రభావితం ఎంత మాత్రం చెయ్యదు. కానీ హార్మోన్స్‌ని ప్రభావితం చేయకుండా హార్మోన్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే హార్మోన్స్ దేని మీద ఆధారపడి హెచ్చుతగ్గులు జరుగుతున్నాయో దాన్ని సరిచేయడం ద్వారా హార్మోన్ బ్యాలెన్స్ అనేటువంటిది సాధిస్తుంది. అంటే ఆయుర్ అంటే జీవన, వేద అంటే శాస్త్రము, అంటే జీవన విజ్ఞాన శాస్త్రము శాస్త్రయుక్తంగా పనిచేస్తుంది. సో కాబట్టి మిత్రులారా, నెక్స్ట్ ఏ విధంగా పనిచేస్తుంది ఈ యొక్క ప్రోడక్ట్ అనేటువంటిది, ఏ విధంగా పనిచేస్తుందనంటే లోద్రా, మంజిస్టా, అశోక్ చాల్ ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి దీంట్లో ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్‌కి కారణమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టడం ద్వారా హార్మోన్‌ని రెగ్యులేట్ చేస్తుంది. వాటి బ్యాలెన్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ నొప్పి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సైకిల్‌లో వాటిని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కూడా ఈ హార్మోన్ అసమతుల్యతానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమతుల్యం చేస్తుంది. తద్వారా ఏంటంటే హార్మోన్ బ్యాలెన్స్ అయిపోతాయి. తద్వారా పెయిన్ నుంచి మనం రిలాక్సేషన్ అనేటువంటిది పొందుతాము. రైట్. దెన్ నెక్స్ట్ బాలా, గోక్షూర్, నాగర్మోత, ఎస్టి మధు. బాలా, గోక్షూర్, నాగర్మోత, ఎస్టి మధు ఇవేవైతే ఉన్నాయో ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. దేన్ని స్టిమ్యులేట్ చేస్తాయి? ఇంతకు ముందు మనం చెప్పుకున్నామే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేటువంటిది. సో ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్‌లో ఏం జరగాలి? ఒక మంత్ ఇటు నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఒక మంత్ ఇటు నుంచి ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే విధంగా ఈ యొక్క గర్భాశయ పొరలు ఏవైతే ఉన్నాయి, ఈ పొరలు దళసరిగా మారటం, పలచరిగా మారటం, ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎగ్, వీటి నుంచి సంబంధించినటువంటి ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి ఈ హోల్ సిస్టమ్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఇది టెన్షన్‌గా గంట కొట్టిన టైమ్ టు టైమ్ అనేటువంటిది ఆ క్రమం అనేటువంటిది జరగటానికి ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ దోహదపడతాయి. దెన్ నెక్స్ట్ పునర్నవ, దారు హరిద్ర. సో ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఏం చేస్తాయి అంటే పునర్నవ గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఆఫ్‌కోర్స్ మనకు గుర్తుండకపోవచ్చు. ఈ పునర్నవ అనేటువంటిది రిజువియేట్ చేస్తది. అంటే కాయిలా పడ్డ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొస్తుంది. అక్కడ జబ్బు పడ్డటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగు చేస్తుంది. డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తోసేస్తుంది. దెన్ నెక్స్ట్ దీనివల్ల ఏంటనంటే శరీరం రిజువినేట్ అవుతుంది. లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉందో రిజువినేట్ అవుతాయి. అంటే కొత్త శక్తిని పెంపొందించుకుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే పునర్నవ అంటే తిరిగి మొదటి శక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పుకుందాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి దారు హరిద్ర, నల్ల పసుపు. సో ఈ నల్ల పసుపు అనగానే చెప్పేసి మీరెక్కడ ఎవరు కూడా అడవుల్లోకి వెళ్ళకండి. ఈ నల్ల పసుపు కోసం చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. సో ఈ దారు హరిద్ర ఏదైతే ఉందో ఈ దారు హరిద్ర అన్వాంటెడ్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ శరీరంలో జమ అయిందో, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్‌లో జమ అయిందో, అదే విధంగా హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందో ఈ చెడు పదార్థాలన్నీ కూడాను బయటికి తోసివేసే కార్యక్రమాన్ని ఆ బాధ్యతని దారు హరిద్ర తీసుకుంటుంది. సో కాబట్టి ఈ పునర్నవ అనేటువంటిది రిజునేట్ చేస్తుంది. అదే విధంగా దారు హరిద్ర అన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నింటిని కూడా బయటికి తోసివేస్తుంది. రైట్. సో నెక్స్ట్ బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ. వీటిని వినగానే మీకు అర్థమవుతుంది ఇవి బ్రెయిన్ మీద పనిచేస్తాయి. బ్రెయిన్‌కి ఒక టానిక్ లాగా పనిచేస్తాయి. బ్రెయిన్ నెర్వ్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. అదే విధంగా బ్రెయిన్‌కి సంబంధించినటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యారియర్స్‌కి ఒక సూతింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మూడ్ అనేటువంటిది మారిపోవటం ఉంటుంది. మూడ్‌లో హెచ్చుతగ్గులు వీటిలో సమతుల్యత తెస్తుంది. అదే విధంగా శంఖపుష్పి అనేటువంటి దాని గురించి కూడా మనం దేంట్లో చెప్పుకున్నాం, ముఖ్యంగా వచ్చేసి ఫైట్ స్ట్రెస్‌లో చెప్పుకుంటాం. అదే విధంగా కవచ ప్రాష్‌లో చెప్పుకుంటాం. అదే విధంగా బ్రహ్మి, శంఖపుష్పి గురించి
ప్రోటీన్ పౌడర్లో చెప్పుకుంటాం. సో బ్రెయిన్కి ఒక టానిక్ లాగా పనిచేసి బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఎఫెక్టివ్గా చేస్తుంది. విద్యుత్ వ్యవస్థ అనేటువంటి దాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకు అనంటే ఈ సైకిల్ని నిర్వర్తించాలంటే పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇది కూడా అవసరం కాబట్టి దాని మీద పనిచేస్తుంది. మూడ్ స్వింగ్స్ తగ్గించడంలో పిట్యూటరీ గ్రంథి నుంచే ఆపరేట్ చేయబడుతుంది కాబట్టి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్, ఒత్తిడిని తగ్గిస్తుంది. స్ట్రెస్ టాలరెన్స్ని బ్రెయిన్లో పెంచడం ద్వారా వచ్చేటువంటి ఒత్తిడిని ఈజీగా హ్యాండిల్ చేయగలిగినటువంటి ఎబిలిటీని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సంతరించుకుంటారు. దెన్ నెక్స్ట్ శ్వేతా ముస్లి, దెన్ నెక్స్ట్ వచ్చేసి శతావరి. ఇవి వచ్చేసి మనకు మంచి మంచి పదార్థాలు తీసుకోండి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు డాక్టర్లు కానివ్వండి, లేదా ఐరన్ టాబ్లెట్ రాయటం కానివ్వండి. మన శరీరం అనేటువంటిది ఆహార పదార్థాల నుంచి కానీ, టాబ్లెట్ల నుంచి కానివ్వండి, సప్లిమెంట్స్ నుంచి కానివ్వండి, ఆ ఐరన్ని అబ్జర్వ్ చేసుకోలేనట్లయితే మన 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 యొక్క ఎనిమిక్ కండిషన్ నుంచి మనం బయటికి రాలేము. సో దానికోసం ఐరన్ అబ్జర్ప్షన్ కెపాసిటీ అనేటువంటిది బాగున్నట్లయితే, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుకోగలిగితే మన ఎనిమిక్ కండిషన్ నుంచి బయటికి రాగలుగుతాము. ఐరన్ అబ్జార్ప్షన్ అనేటువంటిది బాగుంటుంది కాబట్టి. సో కాబట్టి ఇవి ఐరన్ అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంపొందిస్తుంది. ఇన్బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అసమతుల్యతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫైట్ చేయడానికి శరీరానికి మంచి శక్తిని ఇవ్వడం జరుగుతుంది వీటి ద్వారా. రైట్. సో ఈ విధంగా మనము మన ఉమెన్ కంపెనీలో ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వాటి మీద పనిచేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అంతేనా? హూ, ఎవరు, హౌ, ఎలా, వెన్, ఎప్పుడు. సో దీంట్లో ఏంటనంటే ఇది ఇలా తీసుకోండి అని ఒక్క మాటలో చెప్పడానికి లేదండి. కొంతవరకు నేను ఇచ్చేసాను. ఈ సెషన్ ఇది క్లాస్ అయిపోయిన తర్వాత, ఇది ఇంతటితో అయిపోతుంది 2 నిమిషాల్లో. అయిపోయిన తర్వాత మీకు సంబంధించినటువంటి కండిషన్ ఏవైతే ఉందో దాన్ని చెప్తూ ఉంటే నేను వెంటనే కాంబినేషన్, అంటే కొన్ని దాంట్లో కొన్ని కాంబినేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జస్ట్ 300 రూపీస్ ఆఫ్ వర్త్ ప్రోడక్ట్ అండి. అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆప్షన్స్ ఆఫ్ సైకిల్, ఒకవేళ మీకు పీరియడ్ పూర్తిగా ఆగిపోయి ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ ఉమెన్ కంపానియన్, అదేవిధంగా అడిషనల్గా కవచ్ ప్రాష్ అనేటువంటి ప్రోడక్ట్ అనేటువంటి దొరుకుతుంది. కవచ్ ప్రాష్ ఒకటి, 1 టీ స్పూన్, అదేవిధంగా ఇమ్యూనో3 క్యాప్సూల్ అనేటువంటి కాంబినేషన్తో ఇస్తే కనుక 3 to 6 months యూజ్ చేయడం అనేది. ఇదేంటంటే తాత్కాలిక ఉపశమనం కాదు, ప్రాబ్లమ్ని పర్మనెంట్గా మనం దూరం చేయాలి అంటే సిస్టమ్ని ఒక గాడిలో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మూలం నుంచి పనిచేస్తుంది కాబట్టి కాస్త టైం, అంటే అబ్నార్మల్గా ఉన్నటువంటిది ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి ఉంటుంది కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. సో 3 to 6 months అనేటువంటిది మనం రికమెండ్ చేయాలి మినిమం. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కనుక పీరియడ్స్తో కనుక మనం ఇబ్బంది పడుతుంటే కనుక, అంటే ఎక్కువగా కావటం, హెవీ బ్లీడింగ్ అవ్వటం, అదేవిధంగా తక్కువ బ్లీడింగ్ అవ్వటం, ఎప్పుడో ఈ నెల ఒక నెలలో వచ్చేసి 2-3 సార్లు అవ్వటం, ఆ తర్వాత 2-3 నెలలకు ఒకసారి అవ్వటం, ఇట్లాంటి సందర్భంలో ఉమెన్ కంపెనీ అనేటువంటిది 1 టేబుల్ స్పూన్ మార్నింగ్, 1 టేబుల్ స్పూన్ ఈవినింగ్, అడిషనల్గా కవచ్ ప్రాష్ అనేటువంటి 1 టీ స్పూన్, అదేవిధంగా దీంతో పాటు బ్లడ్ ప్యూరిఫైర్ అనేటువంటి తీసుకున్నట్లయితే చక్కని ఫలితం ఉంటుంది, మంచి రిజల్ట్ అనేటువంటిది మనం చూడవచ్చు. మక్కీ అనేటువంటిది పెట్టుకోకండి. కండిషన్ బట్టి, వయసును బట్టి కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి. మీరు సలహాల మేరకు ఇస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ క్వాంటమ్, అంటే ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అయిపోవటం, లేకపోతే చాలా తక్కువ అవనట్టుగా అవ్వటం, ఇటువంటి సందర్భంలో ఉమెన్ కంపానియన్ అనేటువంటిది, ఫీలింగ్ అనేటువంటిది, ఉమెన్ కంపానియన్ 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా ఫీలింగ్ 1 టేబుల్ స్పూన్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉంటే 3 months, అంటే అందరికీ ఇంత టైం పట్టాలని కాదు, వారం 10 రోజుల్లో రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లాంగ్ టైం అనేటువంటిదే తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. పెయిన్ఫుల్ సైకిల్, ఒకవేళ పొత్తి కడుపులో నొప్పి లేదా నొప్పులు, కండరాల నొప్పులు ఇటువంటివి కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో వర్రీస్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇటువంటివి ఉంటాయి కదా, టార్చర్, ఇటువంటి సందర్భాల్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మార్నింగ్ ఉమెన్ కంపానియన్, 1 టేబుల్ స్పూన్ ఈవినింగ్ ఉమెన్ కంపానియన్ తీసుకుంటే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో కాంబినేషన్తో తీసుకోవాలి. సో ఈ స్క్రీన్ షేరింగ్ అనేటువంటిది ఇప్పుడు నేను ఆపుతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చేయలేపినట్లయితే నేనేం చేస్తానంటే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఇంకా కొంచెం సబ్జెక్ట్ ఉంది, దాన్ని ముందు వెళ్దాం, చాలా లెంతీగా అయిపోతుంది.
ఓకే. డౌట్స్, దీని మీద డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు చెయ్యి వెత్తండి. చెయ్యి వెత్తితే నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఆ డౌట్ తెలుసుకొని ఆన్సర్ చేస్తాను. ఇది దీంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీకు తెలియనటువంటి వాళ్ళు కూడా మీ యొక్క డౌట్‌తోని క్లారిటీ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో, అఖ్తర్ సార్ స్క్రీన్ షాట్స్ తీయండి కొంచెం. ఇంకెవరైనా తీయగలిగినటువంటి వాళ్ళు ఉంటే తీయండి దయచేసి. ఓకే. సార్ ఐ మేడం హావ్ డౌట్ సార్. అడగండి మేడం. సార్ ఇప్పుడు ఉమెన్ కంపెనీ గురించి చెప్పారు. అవునండి. కవచ్ ప్రాష్ దేని గురించి ఉపయోగపడుతుంది సార్? అంటే మనకి యూజ్ అవుతుంది. మీరు కాంబినేషన్ తీసుకోమన్నారు కదా! యాహ్! ఉమెన్ కంపానియన్ గురించి మొత్తం చెప్పారు. ఓకే. మరి కాంబినేషన్ తీసుకోవడానికి కవచ్ ప్రాష్ మనకి ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు మీరు సపోజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అన్నారనుకోండి. ఓకే సార్. ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అంటే ఉమెన్ కంపెనియన్ ఎనఫ్. ప్రతి దానికి ఉమెన్ కంపెనియన్ ఒకటే ఎనఫ్. ఎఫెక్టివ్ రిజల్ట్ అనేటువంటిది రావాలి. లాంగ్ బ్యాక్ నుంచి సమస్య ఉంది అన్నప్పుడు సమస్యను బట్టి అది ఇవ్వాలా వద్దా అనేటువంటిది మీకు ఎవరైతే ఇది చెప్పారో వారు నిర్ణయిస్తారు. వాళ్ళు గెస్ చేస్తారు. ఈమెకి ఇది అవసరం ఉంది, అవసరం లేదు. మాక్సిమం ఉమెన్ కంపెనియన్‌తోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. ఓకే సార్. ఇట్ ఈస్ ఏ జస్ట్ 300 రూపీస్ ప్రోడక్ట్. మీరు మార్కెట్‌లోకి వెళ్లి 3000 రూపాయల్లో కూడా మీరు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని ఇచ్చేయలేరు. ఎందుకనంటే దీని రిజల్ట్ ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఆల్రెడీ మొన్న చెప్పారు భవానీ మేడం గారు, అదే విధంగా లక్ష్మి మేడం మళ్ళీ చెప్పడానికి వాళ్ళు ముందున్నారు. బయ్యారం లక్ష్మి గారు ఇచ్చినటువంటి వాళ్ళు. సో కాబట్టి ఒక్కొక్కరు నేను ఇన్వైట్ చేస్తాను. వాళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. సో కంపల్సరీ అనేటువంటిది లేదండి. ఓకే. కవచ్ ప్రాష్ గురించి కూడా మీకు తెలియాలి అని అంటే కవచ్ ప్రాష్ గురించి వీడియో ఉంది. కవచ్ ప్రాష్ గురించి కూడా ట్రైనింగ్ జరుగుతుంది. మీరు పాల్గొనవచ్చు. ఓకేనా మేడం? సో ప్రాబ్లం లేదు. ఇలాగా చెప్పినటువంటి ప్రతి ఒక్క దాని గురించి కాంబినేషన్ చెప్పారంటే ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా మీకు సమాచారం తెలియాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి అవసరం లేదు. ఉమెన్ కంపెనీ గురించి మాత్రం కంపల్సరీ తెలియాలి కాబట్టి ఇది చెప్పాను. 80% ఉమెన్ కంపెనీతో అయిపోతుంది. 10-20% లోనే మిగతా ప్రొడక్ట్స్ అవసరపడుతుంది. అంతే. ఓకేనా? సో నెక్స్ట్. ఓకే. మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా గాని ఓకే. మురళి గారిని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. సార్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మురళి గారు చెప్పండి. మురళి గారు మాట్లాడండి. వినబడట్లేదు మురళి గారు. మీరు మాట్లాడేది వినబడట్లా. ఏం వినబడట్లేదే. ఓకే. మురళి గారు మీరు నెక్స్ట్ రెడీగా ఉండండి. నేను ఇప్పుడు లక్ష్మి గారిని ఇన్వైట్ చేస్తాను మంచి రిజల్ట్ చెప్పడానికి. మీరు నెక్స్ట్ రెడీగా ఉండండి. మేడం రిజల్ట్ అయిపోగానే మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు 3 రిజల్ట్స్ అనేటువంటి అద్భుతమైన రిజల్ట్స్ మన మధ్యలో ఉన్నాయి. ఆ రిజల్ట్ చూద్దాం. ఓకే. నేను మీకు అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే. ఖమ్మం లక్ష్మి మేడం రెడీగా ఉన్నారా మీరు? ఓకే. మిత్రులందరికీ కూడా ఏంటంటే ఖమ్మం లక్ష్మి మేడం తన సొంతగా సుమారుగా 6 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం కనీసం 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల క్రితం అనేటువంటిది ఉమెన్ కంపెనీని వాడారు. తనకి ఏ సమస్య ఉండి వాడారు? ఏ సమస్య నుంచి ఆమెకి రిలాక్సేషన్ వచ్చింది? ఎంతకాలం వాడారు? మరి ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా? ఒకవేళ వస్తే ఎప్పుడు వచ్చింది? ఏంటి అనేటువంటిది వివరంగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో లక్ష్మి మేడం మీరు అన్మ్యూట్ చేయండి. మీకు అక్కడ మైక్ ఉంటుందండి. ఆ మైక్ మీద మీరు వేలు పెట్టినట్లయితే అది అన్మ్యూట్ అవుతుంది.
ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఉమెన్ కంపెనీ అనే టానిక్ నేను వాడాను. ఎందుకు వాడాను అంటే ఖమ్మం హాస్పిటల్ మొత్తం తిరిగాను. వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఆ డేటు అదుపు తప్పి రావడం, ఎలా అంటే అలా ఎప్పుడు పిరిల్లో ఉన్నట్టే ఉండేదాన్ని. ఖమ్మం ఆంధ్రజ్యోతి హాస్పిటల్, సెయింట్ హాస్పిటల్ అన్ని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మందులు వాడా. లాస్ట్ కి ఇంకా ఒక 5-6 రోజుల్లో నీకు గర్భసంచి తీసేయాలమ్మా, లేకపోతే నీకు సీరియస్ అయిద్దని చెప్పారు. అయితే సరే ఇక సదురుకొని వచ్చేయని చెప్పారు. ఈలోగా మా ఫ్రెండ్ ఒకరు ఈ టానిక్ ఒక్కసారి తాగి చూడమ్మా అని చెప్పారు. అది తాగితే ఎట్లుంటదో ఏందో ఆయుర్వేదం అని అనుకున్నాను. కానీ అది తాగితే దాంట్లో తేనె కలిపిన అమృతం లాగా ఉంది. తాగాను. కరెక్ట్ గా 6 నెలలు వాడమన్నారు. 3 నెలల్లో నాకు రిజల్ట్ వచ్చింది. డేటు టైం టు టైం రావడం. ఎంతమంది ఆడోళ్ళల్లా చెప్పమన్నా నేను రాసిస్తా డేటు. ఫలానా రోజు నాకు వస్తది అంతే. నాకు 41 సంవత్సరం ఇప్పుడు. డేటు ఏ తారీఖు వస్తుందో నేను రాసిస్తాను. ఎవరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నా చెప్తాను, ఎక్కడైనా చెప్తాను. నేను వాడిన తీసిన ఎక్స్రేలు, స్కానింగ్లు, గర్భసంచి అప్పుడు ఎలా ఉంది, వాడాక ఎలా ఉంది అనేది నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నవి. నేను చెప్పేది ఏం లేదు. ఓన్లీ మై లైఫ్ స్టైల్ కంపెనీలో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా అన్ని దమ్మున్నవే. మనం చెప్పే విధానాల లోపం తప్ప అవి వాడి చూస్తే దాంట్లో ఏంది రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక్కటి వాడినా చాలు. కాఫ్నిల్ కానీ, ఉమెన్ కంపెనీ కానీ, కౌస్ పాస్ కానీ, 95 కానీ, ప్రతి ఒక్కటి మా మనవరాళ్ళకి పిల్లవాళ్ళకి జ్వరం అలా వచ్చేది. కౌస్ పాస్ వాడితే వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. నెలకు కాదు కదా, సంవత్సరానికి ఒకసారి కూడా వాళ్ళే. ఫస్ట్ 2000 పెడితే వాళ్ళు అమ్మో 2000 అన్నారు. వారానికే 2000 పెట్టేవాళ్ళు. అది ఏమీ లేదు. ఉమెన్ కంపెనీ గురించి మాత్రం అసలు తిరుగులేదు. కాకపోతే దాని గురించి కొంత అవగాహన అనేది జనాల్లో ఆడోళ్ళకి రావాలి. అది తెలుసుకుంటే ఎవరిని నిలబెట్టిన ఎప్పుడు డేట్ వస్తుందంటే పోయిన నెలలో 5కి వచ్చింది, ఈ నెలలో 10కో 15కో వస్తుంది అంటారు. నేను కరెక్ట్ డేట్ చెప్తాను. డేట్ అదే రోజు అనేది రాసిస్తా, వస్తుంది నాకు డేటు. దాని వల్ల నేను మాత్రం మనిషిని ఆపరేషన్ అని ఇంకేదో నీకు క్యాన్సర్ వస్తుందేమో, గర్భసంచి క్యాన్సర్ తీసేయకపోతే అదే ఇద్దన్నారు. అది ఉంచుకోవడం వల్ల నేను ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నాను. అంతకుముందు చాలా అయ్యి ఆ మందులు వాడి ఇబ్బందులు అయ్యింది. దాన్ని 6 నెలలు తాగాక నేను ఇంకా వేరే కూడా ఒక 2 చెప్పారు డాక్టర్ గారు, జాన్సన్ గారు, అన్ని వాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు గర్భసంచి కాదు కదా, ఏ సమస్యలు లేవు నాకు. నువ్వు ఆయుర్వేదం వాడావు, ఇలా ఉన్నావు అంటున్నారు. మేడం మీరు వాడి ఎంతకాలం అయింది? నేను వాడి ఇప్పుడు 5 సంవత్సరాలు సార్. ఎన్ని నెలలు నుంచి ఇప్పటి వరకు కూడా నా డేట్ కంటిన్యూ చేశాను. ఎన్ని నెలలు వాడారు మీరు? నన్ను 6 నెలలు వాడమన్నారు. 3-4 నెలలు వాడేశాను. కరెక్ట్ గా సెట్ అయిపోయింది. 6 నెలలు వాడమని చెప్పారు, కానీ 4 నెలల వరకు వాడా కంటిన్యూషన్ గా. 15 రోజుల నుంచి 18 రోజులకు ఒక బాటిల్ వచ్చింది. కరెక్ట్ గా తాగు. నువ్వు 4-5 రకాల మాత్రలు వేసుకునే బదులు ఈ టానిక్ ఉదయం సాయంత్రం తాగమంటే నేను స్కూల్కి వెళ్తాను, అక్కడ ఒక బాటిల్ పెట్టేసుకొని ఉదయంది సాయంత్రాన్ని ఇంటికాడ ఒకటి, అలా కరెక్ట్ గా తాగితే అంత సెట్ అయింది అనమాట. అది సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకున్నాయి. సో ఇంకెవరికైనా నెక్స్ట్ డౌట్ ఉందా? డౌట్ అడిగిన తర్వాత మురళి గారు డౌట్ అడిగిన తర్వాత నెక్స్ట్ మనం బయ్యారం లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మి మేడం మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ డౌట్ అయిపోయిన తర్వాత, డౌట్కి ఆన్సర్ అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. మురళి గారు నమస్తే సార్. కానీ వినబడట్లేదు. ఎవరికి వినబడట్లేదు మరి అదేంటో. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారని తీయండి ఒకసారి. లేవు, రావట్లేదు సార్. ఇక మనం పర్సనల్గా మాట్లాడుకుందాం, ఫోన్లో మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఏదో ప్రాబ్లం ఉంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము ఒక మంచి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వటానికి లక్ష్మి మేడం వాళ్ళ కస్టమర్ అక్కడ ఉన్నట్టున్నారు. సరే, లక్ష్మి మేడంతో మాట్లాడి వారికి ఏం రిజల్ట్ వచ్చింది ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. రైట్. మేడం మీరు అన్మ్యూట్ చేయండి. మేడం. హాయ్ మేడం. వినపడుతుంది సార్? వినబడుతుంది మేడం, చెప్పండి.
మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి అండి. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ అండి. మీ వాయిస్ తగ్గుతుంది మరి నాకు. మీరు మీరు చెప్పండి. మీ వాయిస్ కరెక్ట్ నేను గానే ఉంది. దగ్గర మీరు చెప్పండి. ఒక 10 సార్. మీ వాయిస్ కరెక్ట్ గానే ఉంది. మీరు చెప్పండి. ఓకే ఓకే సార్. నేను దగ్గర ఒక 15 మందికి ఇచ్చున్నాను సార్ నేను. ఓకే. 15 మందిలో 15 మందికి రిజల్ట్ ఉంది సార్. 15 మందిలో 15 మందికి రిజల్ట్ ఉంది. 15 మందికి రిజల్ట్ ఉంది. ఓకే. అందులో ఒక ఆమెకైతే విపరీతమైన నొప్పట సార్ అది. ఆ! అది కూడా నేను ఎలా కలిశానంటే ఆమెకి బట్టల షాప్‌కి వెళ్ళాను. అయితే రోడ్డు మీద బయ్యారమే. ఇక రోడ్డు మీద ఒక కర్చీఫ్ తీసుకుందాం అనేసి నాకు నా ఎమ్మట ఒక బ్యాగ్ ఉంది. మన ప్రొడక్ట్ బ్యాగ్ ఉండే. ఆ బ్యాగ్‌ని ఎమ్మట పట్టుకొని పోయాను. ఏంటిదక్క అనేసి అంటే, ఇట్లా ప్రొడక్ట్ ఉన్నాయిరా నా దగ్గర అనేసి అంటే, ఏమేం ప్రొడక్ట్ ఏందనేసి అడిగితే మొత్తం చెప్పుకొచ్చి ఇక నా దగ్గర ఉన్న వాటికి మొత్తం చెప్పుకొచ్చాను. అక్క నాకు ఇది ప్రాబ్లం ఉంది, మరి ఇప్పటి నుంచి కాదు, నాకు మ్యారేజ్ కాకముందు నుంచే నాకు ఈ నొప్పి ఉంది అనేసి చెప్పుకొచ్చారు. అరే మీ పిల్లలకు దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుంది కదరా, మరి ఇప్పటి వరకు కూడా అట్లా నొప్పి వస్తూనే ఉందా అనేసి అడిగాను నేను. హ్మ్. అడిగితే అవునక్క, అసలు నేను ఇంజెక్షన్ నాకు మంత్ వచ్చింది అనుకో, నేను కంపల్సరీ ఇంజెక్షన్ వేయించుకోకుండా నాకు ఆ నొప్పి అనేది తగ్గదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అరే ఇది వాడి చూడరా, ఒక 3 నెలలే వాడమని చెప్పాను నేను. ఒక 3 నెలల్లో ఏమైనా రిజల్ట్ ఉంటే, కొద్ది గొప్పైన రిజల్ట్ ఏమైనా ఉంటే ఇంకో 3 నెలలు కంటిన్యూ చేయమని చెప్పాను. అయితే ఏం జరిగిందంటే సార్, ఆమె ఒకే ఒక బాటిల్ తీసుకుంది. ఒకే ఒక బాటిల్ తీసుకొని, ఇది 10 రోజులే వస్తదమ్మా, ఇది 10 రోజుల్లోనే సాయంత్రం పొద్దున 2 పూటలు తాగాలి, ఇది ఒక నెలలో 3 బాటిల్ పడతాయి అనేసి చెప్పాను నేను. సరే అక్క ఇది అయిపోని, నువ్వు ఎంతో దూరంలో లేవు కదా, ఫోన్ చేసి పిలిపించుకుంటాననేసి అన్నారు. అంటే సరే అమ్మా మీ ఇష్టం మరి తీసుకోండి అనేసి చెప్పి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇక 2-3 రోజులు అసలు ఎట్లుంటుందో ఏందో అన్నట్టుగా భయంగా అసలు వాడలేదట ఆమె. హ్మ్. వాడకపోవడం వల్ల నేను మళ్ళీ ఫోన్ చేశాను. వాడుతున్నావా ఏందిరా అనేసి అడిగాను నేను. అడిగితే వాడట్లేదక్క, నాకెందుకో భయం అవుతుంది అన్నది. ఆ! అరే భయం ఎందుకురా, నువ్వు వాడి చూస్తేనే కదా దాని గురించి తెలిసేది, అది తీయగానే ఉంటదిరా, నేను కూడా తాగాను అది, అందులో విషయం ఏం లేదు, తాగి చూస్తే తెలుస్తది ఆ! అనేసి అంటే, సరే అక్క ఈ రోజు సాయంత్రం నుంచి కంటిన్యూ చేస్తా అన్నారు. ఆ! సరే ఈ రోజు నుంచి సాయంత్రం కంటిన్యూ చేయకపోతే ఆయన ఫోన్ చేసి కనుక్కుందాం మేడం సిగ్నల్ చెప్తే, సరే అక్క తాగుతా అనేసి అన్నది. సిగ్నల్ కట్ ఆ అయింది. రోజు మేడం సిగ్నల్ కట్ అయింది. కొంచెం మళ్ళీ చెప్పండి. కొంచెం. ఎక్కడి నుంచి చెప్పాను సార్. ఒక్క నిమిషం ముందు నుంచి అంతే. అయితే తాగుతాననేసి చెప్పింది సార్, కానీ తాగలేదు. తీసుకొని అట్నే 4-5 రోజులు అట్నే పెట్టింది అన్నట్టు పక్కకు. ఓకే. అంటే నేను దేనికైనా మంచిది ఒకసారి కనుక్కుందాం, తాగుతుందా లేదా, డౌట్ గా తీసుకుంది అనే ఉద్దేశంతో నేను చేశాను. చేస్తే అక్క ఇంకా తాగలేదు, మర్చిపోయినా, అది నాకెందుకో భయం అనిపిస్తుంది అనేసి చెప్పుకొచ్చారు. అరే తాగితే తెలుస్తుంది కదా, తాగకపోక ముందే నువ్వు భయపడితే నీకేమని చెప్పాను నేను, తాగితే తెలుస్తది, అది తీయనే ఉంటదిరా, నేను కూడా తాగాను, అది తీయగానే ఉంటది, తేనెలాగానే ఉంటది అది తాగితే అనేసి చెప్పాను. అయితే సరే అక్క ఈ రోజు కంటిన్యూ చేస్తా అన్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి నువ్వు కంటిన్యూ చేయకపోతే మీ ఆయన ఫోన్ చేస్తాను నేను అనేసి నేను చెప్పుకొచ్చా. సరే అక్క అనేసి చెప్పింది అమ్మాయి. అంతలో ఇక నేను ఫోన్ పెట్టేసిన. ఇక అంతలోనే ఇక ఆ రోజు నుంచి కంటిన్యూ చేసింది. 15 రోజులు అంటే నేను 10 రోజులు చెప్తే ఆమె 15 రోజుల దాకా వాడింది సార్. అచ్చా. 15 రోజుల దాకా వాడితే ఆ 15 రోజుల్లోనే ఆమెకు డేట్ వచ్చింది. ఆ 10 రోజులు వాడాల్సిన అయితే 15 రోజులు వాడింది. ఏమైనా సార్ 10 రోజులు వాడాల్సినటువంటి దాన్ని తక్కువ వాడితే 15 రోజులు వాడింది అంతేనా? 15 రోజులు వాడింది. ఓకే. అయినా ఆ మధ్యలోనే ఇక డేట్ అనేది వచ్చింది. డేట్ వస్తే పెద్దగా ఏం అనిపించలేదట, కానీ కొంచెం అయితే నొప్పి ఉంది అక్క నాకు, కానీ రిజల్ట్ అయితే ఉంది. అప్పటికి ఇప్పటికి నొప్పి అనేది, పెయిన్ అనేది చాలా వరకు తగ్గి ఉన్నది. కానీ అప్పుడు నొప్పి వస్తే అక్క నేను ఇంజెక్షన్ వేయించుకున్నా, కానీ ఈసారి నేను ఇంజెక్షన్ వేయించుకోలేదు. ఇంకో బాటిల్ అనేసి ఇంకో బాటిల్ తీసుకున్నారు. ఇంకో బాటిల్ తీసుకొని ఇంకో బాటిల్ ఇచ్చేసి వచ్చా. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ ఇంకో బాటిల్ కావాలక్క అనేసి చెప్పి
మూడో బాటిల్లోనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది సార్. వెరీ అలాగే ఇక్కడ మా తండలోనే ఇంకో అమ్మాయికి ఇచ్చిన అమ్మాయికి 14-15 సంవత్సరాలు. ఆమెకు స్టార్టింగ్ లోనే అయినప్పుడు 1-2 మంత్ ఏమో అయిందట సార్. దాని తర్వాత ఇక నెలసరి అనేది ఆగిపోయింది, క్రమం అనేది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఆ అమ్మాయి చాలా వీక్ గా ఉంటుంది. ఏంది ఈ అమ్మాయి ఇట్లా వీక్ గా ఉంటుంది అమ్మాయి సరిత అనేసి అంటే, ఏం చెప్పింది మేము ఎప్పుడు చూసినా ఈ నొప్పులు ఆ నొప్పులు అంటది. అసలు ఏందో ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడో అయింది, దాని తర్వాత కానే కావట్లేదు అనేసి చెప్పుకొచ్చింది అమ్మాయి. అయితే నా దగ్గర ఒక టానిక్ ఉందిరా, అది వాడు, అది వాడితే తెలుస్తది అనేసి చెప్తే, సరే అదేనే ఇవ్వు మరి పిన్ని అనేసి అమ్మాయి వచ్చి తీసుకెళ్ళింది. ఇప్పుడు మూడో బాటిల్ కంటిన్యూ చేస్తుంది సార్. ఇప్పుడు ఆమె ఆల్రెడీ తాగుతుంది, ఇప్పుడు రన్నింగ్ లోనే ఉంది. కానీ ఒక బాటిల్లోనే ఆ రిజల్ట్ అనేది కంపల్సరీ వచ్చింది. అసలు ఆమెకు ఎప్పుడో స్టార్టింగ్ లో అయినప్పుడు 2-3 సార్లు అయినప్పుడు, దాని తర్వాత ఒక్క బాటిల్లోనే ఆమెకు రిజల్ట్ అనేది వస్తే, మళ్ళీ ఇట్లా వచ్చింది పిన్ని అనేసి చెప్పి మళ్ళీ నా దగ్గర నుంచి ఇంకో బాటిల్ తీసుకొని దీంతో ఇప్పుడు మూడో బాటిల్ వాడుతుంది సార్ ఆ అమ్మాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక చాలా మంది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక మా ఫ్రెండ్స్ ఇక వాళ్ళు ఇక మాకు మీటింగ్లు అన్నప్పుడు జరుగుతా ఉంటాయి కదా, మరి ఏదైనా ఇప్పుడు అడుగుతా ఉంటాం ఎందుకు రాలేదు ఏందనేసి చెప్తా ఉంటే, అదక్క నాకు అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఇట్లా ప్రాబ్లం అనేసి అంటా ఉంటే ఒక్కళ్ళకి ఇచ్చాను సార్. ఫస్ట్ ఒక్కళ్ళకి ఇచ్చినాక ఒక్క బాటిల్లోనే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కంటారా ఒకే ఒక బాటిల్లోనే అందరికి సాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా తండ్రిలో కూడా ఇచ్చున్నాను సార్, అందరికి ఒక బాటిల్లోనే సెట్ అయి ఉన్నారు. అంటే వీళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకున్నారు, ఒక బాటిల్లోనే సెట్ అయ్యారు. ఇది సార్ నా పరిస్థితి. ఖచ్చితంగా ఒక బాటిల్లో రిజల్ట్ రావచ్చు, 2 బాటిల్లో రిజల్ట్ రావచ్చు అండి. కాస్త ఏంటంటే కంటిన్యూ చేయమని చెప్పాలి మన సలహా. చెప్పా సార్, నేను చెప్పా గానీ ఇక వాళ్ళకు ఇక ఒక బాటిల్ తగ్గింది కదా అనేసి ఇక వాళ్ళు నిర్లక్ష్యం చేసుకున్నారు. మనం దానికి ఏం చేసేది లేదు సార్. అదే దానికి ఏంటంటే మనం కాస్త ముందుగానే అవగాహన కల్పించాలి వాళ్ళకు. అవగాహన కల్పిస్తే, ఎందుకంటే మనకేంటంటే లోపల మూలంలో చిన్న నిపురవ ఉన్న మళ్ళీ లేస్తుంది. సో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం, ఆర్గాన్ని రిజ్యునేట్ చేయడం, సో వాతపిత్త కఫాలను సమతుల్యం చేయడం, ఇది కాస్త టైం పట్టేటువంటి కార్యక్రమం. కాబట్టి మామూలుగా ఏమంటారు, పక్షము మండలము అంటారు ఆయుర్వేదంలో. అంటే మండలం అంటే 40 days, రైట్? సో 40 days అన్న మినిమం, అంటే కనీసంలో కనీసం 3 నెలలు. మనం ఇప్పుడు ట్రైనింగ్ లో ఏం చెప్తున్నాం, 3 నుంచి 6 నెలలు అనేటువంటిది మనం చెప్తున్నాం. సో అది చెప్పడం కరెక్ట్. శరీర తత్వాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. మంచి మంచి రిజల్ట్స్ చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్. సో డౌట్స్ ఎవరికైనా ఉన్నాయండి? నెక్స్ట్ భవానీ మేడం రాబోతున్నారు. భవానీ మేడం మీరు రెడీగా ఉండండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? చెయ్యి అనేటువంటిది ఎత్తండి. డౌట్ ఉంటే కనుక మనం అడుగుదాం. చాలా మంది ఎందుకంటే వీడియోస్ అన్ని ఆఫ్ చేసుకొని వీళ్ళు ఎక్కడున్నారో ఏటో. రైట్, ఓకే రేవతి మేడం, ఓకే వస్తున్నానండి. మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ నాకు 3 డౌట్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ మీటింగ్. అండ్ మీ దీని గురించి విన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ యూ. నేను కూడా అటెండ్ అవుతూనే ఉన్నాను మీ మీటింగ్స్ కి. మీరు ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ మీరు చెప్పేటటువంటి లైఫ్ స్టైల్ కంపెనీలో కస్టమర్స్ ని జాయిన్ చేయించడం కానీ, లేదనుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి సజెషన్స్ కానీ, ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఐఎమ్ అప్రిషియేట్ దట్ వన్. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ విన్న తర్వాత ఐఎమ్ హ్యావింగ్ 3 డౌట్స్ సార్. ఈ టానిక్ వాడేటప్పుడు మనం ఆయుర్వేదిక్ అంటంతోనే వి విల్ టేక్ సమ్ ప్రికాషన్స్. మనం కొన్ని వాడాలి కూరగాయలు, కొన్ని వాడకూడదు అంటాము. అదొకటి చెప్పలేదు మీరు. టానిక్ ఏదే వాడేటప్పుడు ఏ కూరగాయలు తీసుకోవాలి, ఏ కూరగాయలు తీసుకోకూడదు అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వన్, ఈ సిరప్ అనేది పీరియడ్ టైంలో కూడా వాడచ్చా వాడకూడదా అనేది ఒక డౌట్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ టానిక్ ని
పరిగడుపునే తీసుకోవాలా, లేకపోతే అది మనం స్కిప్ చేసినప్పుడు ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్ ఆల్సో వీ షుడ్ టేక్ దట్ వన్ ఆర్ నాట్? ఐ వాంట్ దీస్ 3 ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను నిజంగానే ఇది చెప్పాలనుకొని నేను మిస్ చేశాను. నెక్స్ట్ స్లైడ్స్లో ఉంది కానీ ముందుకెళ్లకుండా ప్రొలాంగ్ అవుతుందని చెప్పేసి కట్ చేశాను నేను. మేడం థ్యాంక్ యూ మేడం. నిజంగా ఇది చెప్పాలి, పీరియడ్లో ఉన్నప్పుడు వాడొచ్చా అనేటువంటిది. పీరియడ్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అది. సో బిగినింగ్ నుంచి వాడుతూ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. సో ఒకటి ఓకేనా మేడం? ఓకే, ఇది అంటే మనకి అంటే ఆ టైంలో మనకి వచ్చేసి ఈ టానిక్ తీసుకోవడం వల్ల ఓవర్ బ్లీడ్ అవ్వడమా, లేదంటే సైడ్ ఎఫెక్ట్ అంటే స్టమక్ పెయిన్, హెడేక్, సిక్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు. సో పీరియడ్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని తీసుకోవటం, కొన్ని ఆపివేయటం అనేటువంటిది జనరల్ గానే ఆయుర్వేదంలో ఎలా చెప్తారు అని అంటే, మనము దాన్ని పెంచేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఆ ప్రకోపాన్ని పెంచేటువంటిది ఏదైతే ఉందో ఆ కూరగాయలు తీసుకుంటూ దాన్ని తగ్గించడానికి మందు వాడటం ఎందుకు అనేటువంటి దాంట్లో మీరు కొన్ని వాడకండి, కొన్ని వాడండి అనేటువంటిది మనకు చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటిని వాడటం వల్ల ప్రమాదాలు ఏమీ జరగవు. సో వీ హ్యావ్ ఏ GARS, జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్. అంటే దీన్ని ఏంటంటే జనరల్ గానే ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వచ్చు. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి లేవు, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఏమీ లేవు, పత్యాలు అనేటువంటివి ఏమీ లేవు. ఓకే, దెన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి మేడం? ఇది టానిక్ పరిగడుపునే మిస్ అవుతే బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. వీక్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఆఫ్టర్ ది బ్రేక్ఫాస్ట్ అనేటువంటి తీసుకోవాలి. ఎనిమిక్ గా ఉన్నటువంటి వాళ్ళు, వీక్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్. సో రైట్, వెల్కమ్ మేడం. మంచి డౌట్స్ అడిగారు. మొత్తానికి మీ డౌట్ వల్ల నేను చెప్పాలనుకుని మర్చిపోయినటువంటి విషయం చెప్పగలిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇంకా ఎవరైనా డౌట్ ఉందా? డౌట్ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా ఉంటే లాస్ట్ ఛాన్స్ అనమాట ఇది. డౌట్స్ కి అయిపోయిన తర్వాత వండర్ఫుల్ రిజల్ట్ అనమాట. ఇది ఒక అద్భుతం, ఉమెన్ కంపెనీయన్ చరిత్రలో ఇది ఒక అద్భుతం అనమాట. చాలా అంటే వినటానికి నాకే బిగినింగ్ లో మరి అట్లా చెప్తే నమ్ముతారా అనేలాంటి రిజల్ట్ అనమాట. మొన్న వచ్చినటువంటి వాళ్ళు విన్నే ఉంటారు, మళ్ళీ వినండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ భవానీ మేడం. మేడం మీరు అన్మ్యూట్ చేయడానికి నాకు ఇక్కడ మిమ్మల్ని అన్మ్యూట్ చేయమని కానీ ఏది అవకాశం నాకు లేదేంటి? మాట్లాడండి మేడం మీరు ఒకసారి, మీ వాయిస్ వస్తుందా? రావట్లేదు. మిమ్మల్ని అన్మ్యూట్ చేయమని కూడా అడగట్లేదు కదా ఇక్కడ. ఓకే రైట్, మేడం అన్మ్యూట్ చేయండి, ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇంకో ఫోన్ పక్కకు తీయండి, అది ఇంకో ఫోన్ పక్కకు తీయండి. ఉమెన్ కంపెనీ గురించి నేను చాలా చెప్పాలండి, చాలా ఉన్నాయి, చాలా బాగా రిజల్ట్ ఉంది. కనీసం నేను ఒక 50 మెంబర్స్ పైన ఇచ్చాను, 50 మెంబర్స్ కి రిజల్ట్ ఉంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అసలు నేను ఎవరో తెలియదు ఆమెకి నేను తెలీదు, నాకు ఆమె తెలీదు. జస్ట్ వరంగల్లో మా సిస్టర్ వాళ్ళ ద్వారా పరిచయం అయింది అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చేసి ఎలా అంటే మామూలుగా మనకి లేడీస్ కి మెచ్యూర్డ్ అవుతారు కదా 10th డే అంటే 10 years కి కానీ అలా మెచ్యూర్డ్ అయినప్పటి నుండి కూడా 23 years అండి అమ్మాయికి. ఎంకామ్ చేసింది అనుకుంటా అమ్మాయి. ఆ అమ్మాయి కాల్ చేసింది, మేడం ఇలా ఉంది, నాకు ప్రాబ్లం ఉందండి అని చెప్పి. అసలు రిజల్ట్ ఉంటుందా దీనికి అని చెప్పాను నేను. ఓకే అండి బాగుంటది వాడండి అని. ప్రాబ్లం ఏంటి అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే మెచ్యూర్డ్ అయిందో స్టిల్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే 23 years నుండి కూడా ఆ అమ్మాయికి ఏంటంటే మంత్ లో వచ్చేసి ఓన్లీ 5 days మాత్రమే బ్లీడింగ్ అవుతుంది, ఆగిపోతుంది. రిమైనింగ్ 25 days మాత్రం రెగ్యులర్ గా అవుతుంది. మేడం ఈ రోజు వరకు అంటున్నారు మీరు? అవును సార్, అంటే ఒక మనం ఇయ్యక ముందు ఒక 5 years బ్యాక్ నేను చెప్పేది. ఆ అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది, హ్యాపీగా ఉంది. అది క్లియర్ గా చెప్పండి.
ఓకే. ఎలా అంటే 11th ఇయర్ నుండి 23 ఇయర్స్ వరకు కూడా ఆ అమ్మాయికి బ్లీడింగ్ అవుతూనే ఉంది. తర్వాత అంటే మనం ఎప్పుడైతే మన మెడిసిన్ ఎప్పుడైతే వాడడం జరిగిందో ఆ తర్వాత ఆ అమ్మాయి రెగ్యులర్ అయింది. రెగ్యులర్ అయ్యి అమ్మాయి ఇప్పుడు ఈ రోజుకి కూడా ఫోన్ చేస్తే మేడం నాకు రెగ్యులర్ గా వస్తుంది మేడం, నాకు ఈ డేట్ నుండి ఈ డేట్ లో అని చెప్పి చెప్తుంది. అటువంటి మంచి రిజల్ట్ అండి అది. నెక్స్ట్ నిన్న కాక మొన్న నాకు ఇంకో కాల్ వచ్చిందండి. అది ఎలా అంటే ఇంకొక వేరే ఒక అమ్మాయి వచ్చింది మేడం ఇట్లా ఫోన్ చేసి, ఏంటి అంటే ఆమె 3 months నుండి బ్లీడింగ్ అవుతూనే ఉందంట. ఆల్రెడీ ఏమంటారు ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది. వచ్చిపోయాక 3 months కంటిన్యూగా చేస్తుంది. ప్రతి హాస్పిటల్లో ఖమ్మంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వెళ్ళొచ్చిందంట. కానీ రిజల్ట్ ఏం లేదు మేడం, మీ పేరు చెప్పారు, ఇదేదో ప్రొడక్ట్ బాగుందంట అని చెప్పి వచ్చిందండి. నేను ఆ అమ్మాయికి ఇచ్చాను. అంతకుముందు ఇంకెవరైనా తెలుసా అమ్మ, నీకు ఎవరైనా చెప్పారా అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చానని చెప్పింది, నాగమణి ద్వారా. ఆ అమ్మాయికి కూడా అంతే అండి. 3 months అంటే ప్రెగ్నెన్సీ వచ్చిపోయాక 3 months కంటిన్యూగా వచ్చిందంట. తర్వాత మన దగ్గరకు వచ్చాక 3 months తర్వాత వాడింది. అంటే రెగ్యులర్ గా 3 months వాడుకుంది అమ్మాయి. పీసీఓడి ప్రాబ్లం కూడా కంటిన్యూ తగ్గిపోయింది. అమ్మాయి అసలు డాక్టర్ దగ్గరికి గొడవ, నాకు పీసీఓడి లేదండి చూడండి అని రెండోసారి స్కాన్ చేసుకొని ఆ రిపోర్ట్ తెచ్చి నాకు చూపించింది. అంత మంచి రిజల్ట్ ఉందండి. ఉమెన్ కంపెనీకి హ్యాపీగా వాడుకోవచ్చు ఎవరైనా సరే, ఎటువంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రిజల్ట్ అనేటువంటిది షేర్ చేశారు. సో ఆమె ఎంకమ్ కాదు, బీటెక్ చేస్తుంది మీరు ఇచ్చేప్పుడు. ఓకే, ఆ పాప పేరు అవనిక అండి. ఆ పాప వచ్చేసి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 11 సంవత్సరాల పాటు నెలలో కేవలం 4-5 రోజులు మాత్రమే పీరియడ్ అనేటువంటి బ్లీడింగ్ అనేటువంటిది ఆగేది, మిగతా రోజులంతా కూడా అవుతూ ఉండేది. అటువంటి సమస్య 11 సంవత్సరాల తర్వాత ఉమెన్ కంపెనియన్ ప్లస్ 95 అనుకుంటా కాంబినేషన్ లో ఏదో ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ లో ఇవ్వటం వల్ల చాలా అద్భుతంగా పనిచేసి ఒక 2-3 నెలల్లోనే మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు మేడంకి ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్పారనంటే, అసలు మేము సంబంధాలు చూడటం అనేటువంటి ఆలోచన అనేటువంటిది కూడా మాకు అసలు రాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది కదా. సో కాబట్టి ఆ ఆలోచన అనేటువంటిది మాకు రాలేదు. మేము ఇప్పుడు ఇది యూజ్ చేసిన తర్వాత మాకు అమ్మాయికి సంబంధాలు చూడాలి, అమ్మాయికి కూడా మన అమ్మాయికి కూడా పెళ్లి చేయొచ్చు అనేటువంటి దాన్ని అనుకున్నాం మీ భార్యాభర్తలు అని చెప్పేసి మేడం గారితో మాట్లాడటం, ఆ రికార్డు మేడం గారు నాకు వినిపించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో మిత్రులారా, ఉమెన్ కంపెనీ ఒక అద్భుతం. ఉమెన్ కంపెనీ అని ప్రతి ఉమెన్ దగ్గర ఉండాల్సినటువంటిది. ఉమెన్స్ కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో ఏమో తెలియదు, కానీ ఉమెన్ కంపెనీ అని మాత్రం నమ్మకమైనటువంటి చక్కని ఒక మంచి ఫ్రెండ్ అనమాట ఉమెన్ కంపెనీ. సో కాబట్టి ఉమెన్ కంపెనీ అనేటువంటిది వాడండి, ఉమెన్ కంపెనీని వాడించండి, చక్కగా ఇవ్వండి, ప్యాకేజ్ లాగా చెప్పండి. అంటే 1 వాడగానే రిజల్ట్ వస్తే వాళ్ళు బంద్ చేస్తారు ఖచ్చితంగా. సో కాబట్టి ఏంటంటే దాన్ని ఏంటంటే మళ్ళీ ఒక 4 నెలలకు 5 నెలలకు మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, వాడాను మళ్ళీ వచ్చింది అంటారు. నేను పూర్తి టైం వాడమన్నంత టైం నేను వాడలేదు, అందువల్లనే ఇది వచ్చిందని అనరు వాళ్ళు. ఇది వాడాను, అది పని చేయలేదు, 4 రోజులే పనిచేసింది అంటారు. సో కాబట్టి మిత్రులారా, ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు ఇగో ఈ విధంగా వాడాలి అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, సో ఆ విధంగా కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాంబినేషన్స్ ఇర్రెగ్యులర్ అయితే ఎలాగా, స్ట్రెస్ ఎక్కువ అయితే ఎలాగా, ఓవర్ బ్లీడింగ్ అయితే ఎలాగా, తర్వాత వచ్చేసి స్కిప్ అవుతుంటే ఎలాగా, ఇలాంటి 1 నెలలోనే 2-3 సార్లు అవుతుంటే ఎలాగా, ఏంటి అనేటువంటిది కాంబినేషన్స్ అనేటువంటిది మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. తెలుగులో రాసినటువంటివి కూడా ఉన్నాయి. చక్కగా నమ్మకంగా హ్యాపీగా మీరు మార్కెట్ చేయండి, చెప్పండి, వాడండి. ఓకే ఫ్రెండ్స్, సో మంచి సమాచారం వచ్చిందని నేను అనుకుంటున్నాను. పోను ఇంకా సబ్జెక్ట్ అనేటువంటి డెవలప్ చేసి మిగతా స్లైడ్స్ కూడా చెప్పుకునేటువంటి దాంట్లోకి మనం వద్దాం. ఓకే, సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లాస్ట్ 1 minute. సో మన దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ఎవరికైతే ఏ డిస్ట్రిబ్యూటర్లు అయితే బిజినెస్ బాగా జరగాలి, నాకు కూడా సేల్ రావాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయించుకోండి, వాళ్ళు మాత్రమే లైక్ చేయండి, వాళ్ళు మాత్రమే షేర్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరికి కూడా బలవంతం లేదు. ఓకే, సో కాబట్టి చక్కగా ఎవరు ఎలా కావాలంటే అలాగా దాన్ని ఇచ్చేయండి. ఏ ఏరియాలో ఎవరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరు ఎక్కువ కనుక ఇచ్చేస్తే వాళ్ళకు సేల్ అనేటువంటిది ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు ఒక
మంచి ప్రోడక్ట్తోని లేదంటే మంచి విషయంతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సేమ్ రేపు కూడా 7:30 నుంచే ఉంటుంది. ఇదే టైం మనం ఫాలో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, బాయ్ అండి. ఫోటో తీసుకుంటా సార్, స్మైల్ ఇవ్వండి. ఓకే.